హాయ్ గాయ్స్, ఈరోజు మనం క్రంచీ చకోడీలు చేసేద్దామా. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నా, మంచిగా చల్లడబట్టేయండి. సేమ్ అదే గ్లాస్తో కడాయి స్టవ్ మీద పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఆ తర్వాతకి అందులో కొంచెం సాల్ట్, ఒక స్పూన్ వాము అండ్ పసుపు, వీటిని మంచిగా లో ఫ్లేమ్లో కొంచెం సేపు బాయిల్ అవ్వనియండి. తర్వాతకి కారం నచ్చితే వేసుకోండి, కొంచెమే వేసుకోండి కారం. తర్వాతకి మీ ఇంట్లో తెల్ల నువ్వులు ఉంటే వేసుకోవచ్చు. ఇలా వీటన్నిటిని మంచిగా లో ఫ్లేమ్లోనే అట్లా బాయిల్ అయిన తర్వాతకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆఫ్టర్ బాయిలింగ్ చూసారుగా, ఇట్లా బాయిల్ అయినప్పుడు మన పిండిని కొద్దిగా వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇక్కడ కలపడంలోనే మెయిన్ టాస్క్ అన్నమాట. మన చకోడీలు ఎంత కలిపితే అంత పర్ఫెక్ట్గా వస్తాయి మన చకోడీ షేప్. కొంచెం సేపు కలిపి పక్కన పెట్టేయండి. దాని తర్వాత ఇప్పుడు పిండిని చపాతీ ముద్దలాగా బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఎంత గట్టిగా ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తుంది మన చకోడీలు, లేకపోతే ఫ్లాప్ అయిపోతుంది. చాలా పేషెన్సీ అవసరం మన చకోడీలు చేసేటప్పుడు. హానెస్ట్గా చెప్పాలంటే తిన్నంత ఈజీ కాదు వీటిని చేయడం. మీరు కూడా ఇప్పుడు చూసేయండి. చకోడీలు చేయాలనుకున్న వాళ్ళకి, చాలా టైం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టైం లేని వాళ్ళు టైం తెచ్చుకొని మరీ చేయండి. చేయటం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. కొంచెం ఆయిల్ తీసుకొని నేను కూడా ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఇట్లా బాగా అంటే బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా షేప్ వస్తుంది. మేమైతే బియ్యం పిండితో చేసాం చకోడీలు. అసలైతే చకోడీలు మైదాతో చేస్తారని విన్నాం. ఏమవుతుందో మరి చూడండి. పిండి మొత్తాన్ని తీసుకొని మంచి బాగా కలిపిన తర్వాతకి ఇట్లా షేప్ చూసారా. ఫస్ట్ షేప్ ఎట్లా ఫ్లాప్ అయిపోయిందో. అబ్బి రుకో థోడా సబర్ కా ఫల్ మీఠా హోగా. మళ్ళీ చేశాను, బాగా కలపాలి. ఫస్ట్ చేతి మీద చేస్తే ఈ షేప్ వచ్చింది గాయస్. ఈ షేప్ రావడానికి ఎంత కష్టపడ్డానో నేనైతే. పక్కన మా మమ్మీ సూపర్ వేసుకుంటుంది అనుకోండి. ఇక ఇట్స్ ఓకే, తెలుసు కదా అసలే మనకి వంటల్లో తోపు కాదని. నెక్స్ట్ హ్యాక్ కూడా ట్రై చేసా. ఇట్లా గ్లాస్ తీసుకుంటే వస్తుందేమో అని షేప్, అయినా రాలేదు. ఇంకా ఫైనల్గా ఒక ప్లేట్ తీసుకొని చాలా పేషెన్స్తో చిన్నగా తిప్పితే ఈ షేప్ వచ్చింది. మంచిగా ఇట్లానే చేసుకోండి మీరు కూడా. ఎంత బాగుందో చూసారా షేప్. ఇదే పర్ఫెక్ట్ షేప్ అనుకోండి. ఇంకా మిగతా అన్నీ కూడా ఇలానే చేసేయాలి. చూసారుగా, చాలా షేప్ కష్టపడితే కానీ ఈ షేప్ రాలేదన్నమాట చకోడీలు. డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఫ్లేమ్ కరెక్ట్గా ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ వచ్చేసి లోపల మెత్తగా ఉంటాయి. సో
పేషెన్సీ ఈజ్ ద కీ హియర్. ఓకేనా? ఫైనలీ ఎంతో కష్టపడితే కానీ మన క్రంచీ చకోడీలు రెడీ అయ్యాయి. బట్ ట్రస్ట్ మీ, ఫస్ట్ బైట్ తిన్న తర్వాత ఈ కష్టం అంతా మర్చిపోతారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, కానీ కొంచెం టైం ఉన్నప్పుడు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. Bye for now. Bye guys.